అనుబంధం కావాలి, ప్రకృతితో అనుబంధం కావాలి, విశ్వాసం ఉన్న వ్యక్తికి దైవంతో అనుబంధం కావచ్చు. అందుకే మానసిక రోగానికి కూడా ఈ కనెక్షన్ ఎంతో ముఖ్యం. మన దగ్గర వందల వాట్సాప్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, వేల ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ మనసులో బాధ వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడగలిగే ఒక మనిషి ఉన్నాడా? అదే నిజమైన కనెక్షన్. ఈ రెండు వేర్ల నుంచి అనేక కొమ్మలు ఏర్పడతాయి, రూట్స్ కాబట్టి. దాంట్లో మొదటి కొమ్మ నిశ్శబ్దం, ఎదుగాళ్ళు స్టిల్నెస్, ధ్యానం, మౌనం, మనసును ప్రశాంతంగా పరుచుకోవడం. ఈ రోజుల్లో మన జీవితంలో శబ్దం చాలా ఎక్కువైపోయింది. మొబైల్, టెలివిజన్, సోషల్ మీడియా, పని, బాధ్యతలు, ఆలోచనలు, మనిషి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ తనలో తాను మాట్లాడుకోవడం మర్చిపోయాడు. దానికి సమయాన్ని మనం కేటాయించలేకపోతున్నాం. రోజులో కనీసం కొన్ని నిమిషాలైనా మౌనంగా కూర్చొని మనసును గమనించడం కూడా ఒక గొప్ప సాధనే. రెండవ రూటు రిలీజియన్. రిలీజియన్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. రిలీజియన్, స్పిరిచువాలిటీ రెండు ఒకటే అనుకుంటారు. రిలీజియన్ ఏంటంటే ఒక మార్గాన్ని చూపిస్తుంది. అది ఏ రిలీజియన్ అవనండి, హిందూ రిలీజియన్ అవని, ముస్లిం రిలీజియన్ అవనండి, క్రిస్టియన్ రిలీజియన్ అవని, అన్నీ కూడా ఒక మార్గాన్ని చూపిస్తాయి. ఆ మార్గంలో మనిషి కలిగే అంతరంగ అనుభూతి మతం ప్రార్థన నేర్పిస్తుంది. ఆధ్యాత్మికతతో ఈ ప్రార్థనలో ప్రేమను జీవితంలో చూపమంటుంది. మూడో రూటు కార్యరూపంలో తీసుకురావాలి, యాక్టివ్నెస్. ఇప్పుడు దీంట్లో ఈ సందర్భంలో రొటేరియన్స్ అత్యంత దగ్గరగా ఉంటుంది. యాక్టివ్ బికాజ్ ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్. ఎందుకంటే మనం వాలంటీరింగ్ చేస్తున్నాం, సోషల్ యాక్షన్స్లో ఉంటున్నాము, అదర్స్కి హెల్ప్ చేస్తున్నాము, ఎప్పుడు సర్వీస్లో మనం ఉంటాము. సో ఆధ్యాత్మికత అంటే సింపుల్గా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం మాత్రమే కాదు, కళ్ళు తెరిచి సమాజంలో బాధను చూడడం కూడా ఆధ్యాత్మికతే. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, చదువుకోలేని వాడికి విద్య నెప్పించడం, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యం అందించడం, వృద్ధుడికి తోడుగా ఉండడము, అవసరంలో ఉన్న వ్యక్తికి చేయి అందించడంలోనే నిజమైన యాక్టివ్ స్పిరిచువాలిటీ ఉంది. అందుకే రోటరీ చెప్పే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ కేవలం స్లోగన్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ ఫిలాసఫీ. ఇక్కడ మొదటి ఛార్జ్ నుంచి ఇంతవరకు మనం ఆధ్యాత్మికతని ఎలా ఆచరించాలి అని చూసాం. అయితే సహజంగా మనకు మరో ప్రశ్న వస్తుంది, అందరూ ఒకే విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాల? లేదు, ఒకలాగే చేయలేం, ఒక్కొక్కరికి ఒక ఉంటుంది. మనుషులు శతాబ్దాలు వేరు, సద్భావాలు వేరు. ఒకరు సేవలో ఆనందాన్ని పొందుతారు, మరొకరు ప్రార్థనలో పొందుతారు, ఒకరు జ్ఞాన అన్వేషణలో ఆనందాన్ని పొందుతారు. భగవద్గీత 3 యోగ మార్గాలని చాలా చక్కగా వివరించింది దీని గురించి. ఒకటి కర్మయోగం, భక్తి యోగం అండ్ జ్ఞానయోగం. ఈ 3 అద్భుతమైన మార్గాలను చూపిస్తుంది. ఏంటి? కర్మయోగం ఏం చేస్తుంది? చేతులతో చేయమంటుంది, కర్మ చేయడం. భక్తి యోగము హృదయంతో చేయమంటుంది. జ్ఞానయోగము వీటన్నింటినీ సులభంగా అర్థమయ్యేలాగా మనకు చెప్తుంది అనమాట. అది అందుకనే హెడ్, హార్ట్, హ్యాండ్స్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కర్మయోగ,